కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నేటి పోటీ ప్రపంచంలో మనకు నైపుణ్యం అంటే స్కిల్ ఎంత ముఖ్యమో దాన్ని ఇతరులకు వివరించే విధానం అంటే కమ్యూనికేషన్ కూడా అంతే ముఖ్యం. కార్పొరేట్ కంపెనీలు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించడానికి చాలా ప్రయాసపడుతుంటాయి. సాఫ్ట్ స్కిల్స్ కోసం ప్రపంచం ఎగబడుతూ ఉంటుంది. ఎదుటివారిని తన మాటలతో ఎలా మంత్రముగ్ధులను చేయవచ్చో వాల్మీకి రామాయణం హనుమంతుడి ద్వారా మనకు గొప్ప ఆదర్శంగా నేర్చుకోవాల్సిన పాఠంగా చూపించింది. హనుమను మొదటిసారి కలిసినప్పుడు ఆయన మాట తీరును చూసి సాక్షాత్తు శ్రీరాముడే ఆశ్చర్యపోయాడు. ఆ హనుమ వాక్చాతుర్యం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ బాడీ లాంగ్వేజ్. కిష్కింధకాండలో రాముడు లక్ష్మణుడు పంపా సరోవరం వద్దకు వచ్చినప్పుడు సుగ్రీవుడు భయపడి హనుమను పంపిస్తాడు. హనుమంతుడు ఒక సన్యాసి రూపంలో వెళ్ళి వారితో మాట్లాడతాడు. ఆయన మాట్లాడి వెళ్ళిన తరువాత రాముడు లక్ష్మణుడితో ఇలా అంటాడు, నా ముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తత. ఈయన ఇన్ని మాటలు మాట్లాడినా ఆయన ముఖంలో కానీ కళ్ళల్లో కానీ నుదుటి మీద కానీ ఎక్కడా అసహనం లేదు, అనవసరమైన హావభావాలు లేవు. మనం ఇంటర్వ్యూల్లో లేదా ప్రెజెంటేషన్లలో ఉన్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ మన మాటల కంటే ఎక్కువగా మాట్లాడుతుంది. భయం, తడబాటు, అతిగా చేతులు తిప్పడం లాంటివి మన ఆత్మవిశ్వాసం తక్కువగా ఉందని చూపిస్తాయి. హనుమల ప్రశాంతంగా స్థిరంగా ఉండి మాట్లాడడం గొప్ప లక్షణం. సబ్జెక్ట్ నాలెడ్జ్, పాండిత్యం. రాముడు మరో మాట అంటాడు, ఋగ్వేదం యజుర్వేదం సామవేదాల్లో పట్టు లేనివాడు, వ్యాకరణం తెలియనివాడు ఇలా మాట్లాడలేడు అని. హనుమ మాటల్లో స్పష్టత ఉంది, తప్పులు లేవు. ఏ రంగంలో అయినా సరే మనం మాట్లాడే విషయంపై మనకు పూర్తి అవగాహన అంటే డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే ఎదుటివారికి మనపై నమ్మకం కలగదు. మనం వాడే భాష ఏదైనా అది స్పష్టంగా వ్యాకరణ దోషాలు లేకుండా ఉంటేనే మనకు గౌరవం. గొంతులో హెచ్చు తగ్గులు, టోన్ అండ్ క్లారిటీ. రాముడు హనుమ గొంతు గురించి చెబుతూ ఆయన మాటలు మరీ వేగంగా లేవు, మరీ నిదానంగానూ లేవు, కంఠం నుంచి హృదయం వరకు ఎంతో స్పష్టంగా వినిపిస్తున్నాయి అని మెచ్చుకుంటాడు. మనం చాలామందిని చూస్తుంటాం. కొందరు అతి వేగంగా మాట్లాడుతూ అసలు పాయింట్స్ మిస్ అయిపోతూ ఉంటారు. కొందరు మరీ నిదానంగా మాట్లాడుతూ బోరు కొట్టిస్తారు. హనుమ నేర్పిన పాఠం ఏమిటంటే వాయిస్ మాడ్యులేషన్. ఎదుటివారికి అర్థమయ్యేలా ఆహ్లాదకరంగా మాట్లాడడమే మంచి కమ్యూనికేషన్ సూత్రం. సందర్భాన్ని బట్టి వేషం, కాంటెక్స్చువల్ అవేర్నెస్. హనుమ రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు సన్యాసి రూపంలో వెళతాడు. ఎందుకంటే అడవిలో ఉన్న రాముడికి ఒక వానరుడి కంటే సన్యాసిపై నమ్మకం కలుగుతుందని ఆయనకు తెలుసు. అదే లంకలో సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న కోతి రూపంలో వెళ్ళి రాముడి కథను వినిపించి ఆమె నమ్మకాన్ని గెలుచుకుంటాడు. మనం ఎవరిని కలుస్తున్నాం, ఏ సందర్భంలో కలుస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఏమి మాట్లాడుతున్నాం, ఏ వేషంలో వెళుతున్నాం, సందర్భాన్ని బట్టి మన మాట తీరును ప్రవర్తనను తగిన ఆహార్యాన్ని మార్చుకోవడం అవసరం. రిజల్ట్ ఓరియంటెడ్ టాక్. దృష్టా సీత. రామాయణంలో అత్యంత ప్రసిద్ధమైన ఘట్టం ఇది. లంక నుండి తిరిగి వచ్చిన హనుమ రాముడితో చూశాను సీతను, దృష్టా సీత అని అంటాడు. నిజానికి నేను సముద్రాన్ని దాటాను, లంకలో వెతికాను, అక్కడ సీతను చూశాను అని చెప్పచ్చు. కానీ రాముడు ఏ వార్త కోసం ఎదురు చూస్తున్నాడో ఆ కీవర్డ్ను ముందుగా చెప్పి రాముడి ఆందోళనను తగ్గించాడు. ఆఫీసుల్లో రిపోర్టింగ్ చేసేటప్పుడు సోది చెప్పకుండా అసలు విషయం ముందు చెప్పాలి. రాముడు చివరగా ఒక మాట అంటాడు, అద్భుతంగా ఉంటుంది. ఈయన మాటలు వింటే కత్తి ఎత్తిన శత్రువు కూడా శాంతించి ప్రసన్నుడవుతాడు అని. అంటే మాటతో యుద్ధాలను ఆపచ్చు, మనసులను గెలవచ్చు. హనుమ నేర్పిన ఈ పాఠాలు వినయం, స్పష్టత, సమయస్ఫూర్తి, సందర్భోచిత సంభాషణలు నేటి తరం యువతకు ఉద్యోగులకు అత్యంత అవసరం. ఆధ్యాత్మికంగా హనుమను పూజించడమే కాదు, ఆయనలోని ఈ వాక్చాతుర్యం కూడా మనం అందిపుచ్చుకుంటే జీవితంలో ఇక తిరుగుండదు.